బోధన్ నియోజకవర్గంలోని రైతుల కోసం రేపు ఎడపల్లి సరయు ఫంక్షన్ హాల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశంపైన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, భూపతి రెడ్డి, షుగర్ కేన్ కమిషనర్ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహిస్తున్నారు. అందరూ రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సకాలంలో మధ్యాహ్నం 1 గంటలకి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిసిసి డెలిగేట్ గంగాశంకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్యాదాము, నాగేశ్వరరావు, అల్లె రమేష్, అల్లె జనార్దన్, సంజీవ్ రెడ్డి, మందన్న రవి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు సరయు ఫంక్షన్ హాల్ ఎడపల్లి నందు రైతుల సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన గౌరవ పెద్దలు, మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అట్లాగే బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, మరియు షుగర్ కేన్ కమిషనర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు మరియు కొందరు శాస్త్రవేత్తలందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేస్తున్నారు. మనం ఏదైతే గతంలో కోల్పోయిన షుగర్ ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ శాసనసభ్యులు ఈ సమావేశం ఏర్పాటు చేసినారు. దీంట్లో మన బోధన్ నియోజకవర్గంలోని రైతులందరూ పాల్గొని వారి వారి అభిప్రాయాలను చెప్పాలి. ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ మూలంగా బోధన్ అప్పుడు అభివృద్ధి దశలో పయనించింది, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ పోయిన తర్వాత మనము ఏదైతే ఇప్పుడు బోధన్ దీనావస్థకు వస్తుంది కాబట్టి మన బోధన్ అభివృద్ధి దృష్ట్యా రైతులందరూ పాల్గొని మన షుగర్ ఫ్యాక్టరీ అవసరమా లేదా అన్న విషయం మీద ఆ సమీక్షా సమావేశంలో అభిప్రాయాలు తెలియాలి. కాబట్టి బోధన్ నియోజకవర్గంలోని రైతులందరికీ విన్నపం ఏంటంటే, తప్పకుండా రేపు ఎడపల్లి సరయు ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 1 గంటకు మీరందరూ వచ్చి ఫ్యాక్టరీ పునర్నిర్మాణం కోసం మీ అంతు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే నాయకులకు కూడా ఒకటే కోరుతా ఉన్నాను, తమ తమ గ్రామాల్లో మీరు ఈ రేపటి మీటింగ్ విషయం కూడా చాటింపు ద్వారా వేయించి రైతులందరినీ మీటింగ్కి వచ్చే విధంగా తరలించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను.